Okay now. Okay, sir. Next, so what is SHM? ఏంటిది SHM అంటే ఎప్పుడన్నా ఉయ్యాలో కదా? ఉయ్యాలో గారు ఎప్పుడన్నా? Yes, sir. Yes, sir. సో ఉయ్యాలో ఊగితే ఏమవుతుంది? టూ అండ్ ఫ్రో మోషన్ ఉంటుందా? ముందుకే ఊగుతాం అంటే స్వింగ్ అవుతాం. అలాగే ఎక్కువ ఫోర్స్ అప్లై చేసాం అనుకో ఏమవుతుంది? ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తే నువ్వు వెళ్ళే డిస్ప్లేస్మెంట్ కూడా దూరం వెళ్తుంది. yes sir. అలాగే ఎప్పుడు అది ఏమవుతుంది? దూరంగా పోతుందా? ఫిక్స్డ్ పాయింట్ వైపు ఉంటుందా? నువ్వు ముందుకెళ్ళినా వెనక్కెళ్ళినా అందులో ఉయ్యాల ఏం చేస్తుంది? ట్రై టు రీచ్ ఏ ఫిక్స్డ్ పాయింట్, అంతేనా? ముందుకెళ్ళినప్పుడు ఊగేటప్పుడు దూరంగా వెళ్ళేటప్పుడు వెలాసిటీ తగ్గుతుంది. సో యాక్సలరేషన్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ సెంటర్, అంతేనా? నువ్వు ఎక్స్ట్రీమ్కి వెళ్ళినాక వెనక రావడానికి కారణం గ్రావిటీ వెనక పుల్ చేస్తుంది. yes sir. సో దాన్నే SHM అంటాం. అదే చెప్పమన్నాడు. ఆ మూడు కండిషన్స్ చెప్తాం. An object is said to be in an SHM. An object or a particle is said to be in SHM. First, if it's have a to and fro motion about a fixed point. If it has a to and fro motion about a fixed point. So mean position నుంచి ముందుకి వెనక్కి ఊగుతుంది. ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్, అంతేనా? నువ్వు దూరం వెళ్తే యాక్సలరేషన్ తక్కువ ఉంటుంది, దగ్గరగా ఉంటే డిస్ప్లేస్మెంట్ ఎక్కువ ఉంటే యాక్సలరేషన్ ఎక్కువ ఉంటుంది. అది తిరిగి రావడానికి జీ ఇటు వైపు పుల్ చేస్తుంది. యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్. Third point, acceleration is always directed towards fixed point. Acceleration is always directed towards a fixed point. It is called in general mean position. It is called mean position. So these are the conditions for SHM. So the motion should be to and fro. Acceleration is directly proportional to displacement, and acceleration is always directed towards a fixed point, which is called mean position. SHM. Cyril, అయిపోయిందా? yes sir. Okay. Next, reference circle అడిగాడు. పాయింట్ సర్కిల్ ఆ రిఫరెన్స్ సర్కిల్, దాని కన్స్ట్రక్షన్ ఎలా అవుతుంది. సో ఫస్ట్ డయాగ్రామ్ ఏమైనా ఉంటే డయాగ్రామ్ గీయాలి. సో ఏం చేస్తాం? డయాగ్రామ్ గీద్దాం. Consider an object of mass m which is going around a circular path in anti-clockwise direction with uniform angular velocity omega. In time t,
it reaches from point P to Q. It reaches from point P to Q and having an angular displacement theta. It is having an angular displacement theta. Now consider projection of Q onto OP. నేను ఏం చెప్పాను మీకు ఈ రౌండ్ గా తిరిగే పాయింట్ టు అండ్ ఫ్రో మోషన్ లో ఉంది, SHM లో ఉందని చెప్పలా. ఈ రౌండ్ గా తిరిగే ఆబ్జెక్ట్ SHM లో ఉందని చెప్పలా. ఈ రౌండ్ గా తిరిగే ఆబ్జెక్ట్ SHM లో ఉందా? ముందుకి వెనక్కి ఊగుతుందా? లేదు కదా, పైనుంచి తిరుగుతుంది. సో అందులో టు అండ్ ఫ్రో మోషన్ ఎక్కడ ఉంది? సో ఏం లేదు చెప్పాను? సార్. సో ఈ రౌండ్ గా తిరిగేది SHM లో లేదు. మరి ఏది SHM లో ఉంది? ప్రొజెక్షన్. ప్రొజెక్షన్ అంటే సింపుల్ గా దాన్ని పైనుంచి ఒక లైట్ వేస్తే కింద పడే షాడో, నీడ. ఆ తిరుగుతున్నప్పుడు సింపుల్ గా ఓ రింగ్ ఉంది, దాని మీద ఏదో ఇన్సెక్ట్ క్రాల్ అవుతుంది, చుట్టూ తిరుగుతుంది. తిరిగినప్పుడు నువ్వు మధ్యలో వరకు ఒక స్క్రీన్ పెట్టావనుకో, ఆ స్క్రీన్ మీద దాని నీడను చూస్తే అది SHM లో ఉంటుంది. సో అదే ప్రొజెక్షన్ మీనింగ్ అది. సో now consider the projection of Q onto OP, that is Bn. Okay na? Yes sir. So నేను ఏ దగ్గర ఉన్నప్పుడు ప్రొజెక్షన్ ఎక్కడ ఉంటుంది? నేను ఏ దగ్గర బయలుదేరినప్పుడు ప్రొజెక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది. జీరోనేనా దాని డిస్ప్లేస్మెంట్. సో when the particle or object starts its journey from A, projection is at A. When object is at B, projection is at, so the need ఎక్కడ పడుతుంది? దీని నీడ ఎక్కడ పడుతుంది? ఎక్కడైనా ప్రొజెక్షన్ ఓ దగ్గరైనా? చెల్లి Yes sir. అదే సి దగ్గర ఉన్నప్పుడు ప్రొజెక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇలా లైట్ వస్తే ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది కదా సి దగ్గరే. Yes sir. అదే సి టు డి వెళ్ళినప్పుడు డి దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఉంటుంది ప్రొజెక్షన్? లైట్ ఇటు నుంచి పడుతుంది, మళ్ళీ ఓ దగ్గరికి వచ్చింది. Yes sir. మళ్ళీ ఏ దగ్గరికి వచ్చినప్పుడు ఏ దగ్గరికి వచ్చింది. అంటే ఏమైంది? ఏ దగ్గర బయలుదేరినప్పుడు స్లోగా నువ్వు పైకి వెళ్తున్నప్పుడు అది ఇటు పక్కకు వచ్చింది, మళ్ళీ నువ్వు ఇటు వస్తున్నప్పుడు ఇటువైపు వచ్చింది, కిందకి వెళ్తున్నప్పుడు తిరిగి ఓ దగ్గరికి వెళ్ళింది, డీకి వచ్చేదానికి ఓకి వచ్చింది, ఓ నుంచి పీకి వెళ్ళేదానికి మళ్ళీ అది కూడా పీకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు దీని షాడో టు అండ్ ఫ్రో మోషన్ లో ఉందా? నువ్వు ఇటు పక్కకు వచ్చేటప్పుడు ఇటు వస్తుంది, మళ్ళీ ఇటు వెళ్ళేటప్పుడు ఇటు వెళ్తుంది. అంటే ఈ మీన్ పొజిషన్ కి అటు ఇటు డిస్ప్లేస్ అవుతుంది. Yes sir. సో ఈ ప్రొజెక్షన్ టు అండ్ ఫ్రో మోషన్ లో ఉందిగా, ముందుకి వెనక్కి కదులుతున్నట్టు కనిపిస్తుందా మనకి? Yes sir. ఇది ఒకటే చూపిస్తే సరిపోదుగా. ఫస్ట్ కండిషన్ ఓకే అయింది, ద ఆబ్జెక్ట్ షుడ్ బి ఇన్ టు అండ్ ఫ్రో మోషన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. రెండోది ఏం చూపించాలి? యాక్సలరేషన్ ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ అండ్ యాక్సలరేషన్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఫిక్స్డ్ పాయింట్ అని చూపించాలి. సో దానికి ఏం చేద్దాం? సో ఆబ్జెక్ట్ ఆర్ పార్టికల్ సర్క్యులర్ మోషన్ లో ఉన్న పార్టికల్ SHM లో లేదు. ఇట్స్ షాడో ఆర్ ప్రొజెక్షన్ ఆన్ ఎనీ డయామీటర్. నువ్వు ఈ డయామీటర్ తీసుకున్నా, ఇలా తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా కూడా దాని నీడ స్క్రీన్ ఎలా పెట్టినా డయామీటర్ నుంచి వెళ్ళేటట్టు దాని మీద నీడ ఏమవుతుంది? టు అండ్ ఫ్రో మోషన్ లో ఉంటుంది, SHM లో ఉంటుంది. సో కన్సిడర్ object which is going around a
going around or moving around a circular track of radius a direction వెళ్తుంది in anti-clockwise direction with uniform angular velocity omega in time t the angular displacement is okay, in time t the angular displacement is theta. Consider the projection of q onto OP. Consider the projection of q onto OP సో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డయాగ్రామ్. డయాగ్రామ్ కరెక్ట్ గా రిప్రజెంట్ చేసి ఉంటే వాడు నువ్వు ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేసావని ఊహించుకుంటాడు. ఎక్కువ టైం ఉండదు, వాళ్ళు ఎన్ని ఎక్కువ దిద్దితే దాని పైసలు ఎక్కువ వస్తాయి. సో కాస్త ఫాస్ట్ గా దిద్దాలని చూస్తాను. నువ్వు ఇక్కడ తప్పు రాసావు అనుకో ఆటోమేటిక్ గా బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది, మార్క్స్ కట్ చేస్తుంది. అదే డయాగ్రామ్ కరెక్ట్ గా రాస్తే మోస్ట్ ఆఫ్ ద టైం డెరివేషన్ పార్ట్ అలా చూస్తారు, టిక్ కొట్టేలోపు చూస్తారు, అది కూడా కరెక్ట్ కనపడితే ఫుల్ మార్క్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ ప్రొజెక్షన్ ఆఫ్ q1 to OP is n. సో ఇప్పుడు అది 2 and fro లో ఉందని చెప్పాలి ఫస్ట్ n. సో ఒకసారి రాసేసుకున్నాం సార్. సో ఇప్పుడు ఏం చెప్పాలి? సింపుల్ గా సో when particle is at A, moves from A to B, projection moves from A to O. Projection moves from A to డాట్లు పెట్టద్దు. An object moves from, so when object moves from B to C, projection moves from O to C, and when object moves from C to D, projection moves from C to O. When object moves from D to A, projection moves from O to A. ఓకేనా? ఇది ఇంకా అథెంటిక్ గా ఉంటుంది. ముందుకు వెనక్కు వెళ్తుందని చెప్పడానికి.
మీరు బుక్ లో ఉన్నట్టు బట్టి కొట్టి రాయాల్సిన పని లేదు. ఉన్నదాన్ని ఇంగ్లీష్ లో మీకున్న వెకాబులరీ బేస్డ్ ఆన్ యువర్ వెకాబులరీ మీరు ఇంప్రూవ్ చేసి రాయొచ్చు, నార్మల్ గా రాయొచ్చు. ఫిజిక్స్ వాళ్ళు లిటరేచర్ గురించి పట్టించుకోరు కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఇది బెటర్ రాసిన వాడికి అర్థమైతే వాళ్ళు కాంప్రహెన్సివ్ ఉంటే చాలు. ఓకేనా? సో ద ప్రొజెక్షన్ ఈస్ ఇంటూ అండ్ ఫ్రో మోషన్. ఈ మొత్తం వాటి నుంచి కన్క్లూజన్ ఏంటి? ద ప్రొజెక్షన్ ఎన్ ఈస్ into and fro motion about O, about fixed point annam kada, a fixed point O. Projection is the projection n is into and fro motion about O. Sir, indaka మీరు when object is at a projection is at okay na? ఎన్ని మార్క్స్ క్వశ్చన్ సార్? 6 మార్క్స్ 8 మార్క్స్. 8 జనరల్ గా వీటికి 2 మార్క్స్, ఇంకో 2 మార్క్స్ కి ప్రాబ్లం అటాచ్ చేస్తాడు. 3 క్వశ్చన్లు ఇస్తాడు, ఒక క్వశ్చన్ కి ఏమి అటాచ్ చేయడు ఇన్ జనరల్. 2 క్వశ్చన్స్ కో ఒక క్వశ్చన్ కో 2 మార్క్స్. సో ఈ 8 మార్క్స్ ఉన్న క్వశ్చన్ లో తర్వాత ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్ చివరిలో చేద్దాం. ముందు 8 మార్క్స్ కంప్లీట్ చేద్దాం. 3 days లో 8 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోతాయి. అవే ఇస్తాడు మోస్ట్ ఆఫ్ ద టైం ఆ చాప్టర్స్ నుంచే. సో నీకు ఒక చాయిస్ ఉంటుంది కాబట్టి 2 గ్యారంటీ రాయగలవు. అవి అయిపోయినాక 4 మార్క్స్ చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమో చాప్టర్ వైజ్ చదువుతున్నాయి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 4 మార్క్స్ కూడా అయిపోయినాక ఆల్మోస్ట్ 15 days లో మొత్తం అయిపోతుంది విత్ ప్రాబ్లమ్స్. ఇంకే చాప్టర్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? అయిపోయిందా? yes sir. Next derivation part from triangle n తీసుకోమన్నాను. OQN cos theta is equal to adjacent side ON by OQ. So ON is for x and OQ is E. So x is equal to A cos theta or theta is equal to omega t. Okay, it is starting from A, so theta is equal to omega t. So x is equal to A cos omega t displacement. So differentiate cheyandi, differentiating on both sides with respect to t. dx by dt is equal to A omega sin omega t minus cos theta differentiation minus sin theta. ఇది ఇంటర్నల్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఒమేగా టీ డిఫరెన్షియల్ ఆఫ్ ఒమేగా టీ ఇస్ ఒమేగా, then minus a omega sin omega t వచ్చింది. ఓకేనా? జస్ట్ ఇది కాస్ టీ ఉంటే మైనస్ సైన్ టీ రాసేవాళ్ళం. ఎక్స్ట్రా ఇంటర్నల్ ఫంక్షన్ ఉంది అంటే ఒమేగా టీ ఉంది కాబట్టి దీని డిఫరెన్షియేషన్ రాస్తే ఒమేగా బయటకు వస్తుంది. సో b is equal to speed is equal to minus a omega sin omega t. Next, differentiating both sides with respect to t. So dv by dt is equal to minus a omega, మళ్ళీ ఇంకో ఒమేగా బయటకు వస్తుంది, sin omega t is cos omega t. ఇక్కడ a cos omega t అంటే x, so this is nothing but a is equal to minus omega square x. So a is equal to minus omega square x. ఇదేగా చూపించాల్సింది మనం. యాక్సలరేషన్ is proportional to displacement and directed towards its point. సో ప్రపోర్షనల్ టు x ఉండాలి, నెగిటివ్ ఉండాలి. సో ఎప్పుడు డైరెక్షన్ టువర్డ్స్
cone. So acceleration is proportional to x and directed towards center. Directed towards center or O. So final statement is the projection of a point, an object in uniform circular motion on any diameter is SHM. So పైన క్వశ్చన్ లో ఉన్న స్టేట్మెంట్ ని తిరిగి ప్రూవ్ దట్ అనే దానిలో ప్రూవ్ దట్ తీసేసి మిగతా స్టేట్మెంట్ ఇద్దాం. సో సింపుల్ గా ప్రొజెక్షన్ అంటే n, సో n ఈజ్ ఇన్ SHM. ఓకేనా? ఇది అయిపోయినాక ఈ స్టేట్మెంట్ కూడా రాయాలి. బట్ ఏదైనా ప్రాబ్లం అటాచ్ చేస్తే ఆ ప్రాబ్లం కూడా చేస్తాం. సో ఇప్పుడు ఈ రెండు చదివి చూడకుండా రాసి